ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. 29వ తారీఖున జరిగే ఎన్నికల్లో కొత్త టీము ఎలక్ట్ చేసుకోబడుతుంది. ఇన్ని సంవత్సరాలు మా అసోసియేషన్లో పనిచేసిన నేను చాలా సంతృప్తిగా బయటికి వెళుతున్నాను. ఎందుకంటే నాకు ఇచ్చిన బాధ్యతను ఇప్పటి వరకు నేను చాలా సక్రమంగా చేశాను అనే ఒక సంతృప్తితో బయటికి వెళుతున్నాను. కొంతమంది ఏవో నా మీద విమర్శలు చేశారని ఇవాళే తెలిసింది నాకు కొన్ని టీవీ ఛానల్స్కి వెళ్ళి. ఏది ఏమైనా నేనేమిటి అనేది నాకు నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నా మురళీమోహన్ అంటే ఒక తెరిచిన పుస్తకం. ఈ సినిమా పరిశ్రమలోనే వాళ్ళకే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి వాళ్ళకి, ప్రతి తెలుగు వాడికి కూడా వాట్ ఈజ్ మురళీమోహన్ అనేది తెలుసు. ఇవాళ నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా నన్ను విమర్శించాలని చూస్తే ఆ విమర్శ వాళ్ళకే ఎదురు తగులుతుంది తప్ప నాకేమీ అవ్వదని చెప్పి వారికి మనవి చేసుకుంటూ దీన్ని స్పోర్టివ్గా తీసుకోండి. ఎందుకంటే పరిశ్రమలో 2 భాగాలు లేవు, ఎవరు పోటీ కాదు, అందరూ కూడా సరదాగా హ్యాపీగా పోటీ చేసుకున్నా ఎవరు గెలిచినా రెండో వాళ్ళని అభినందిస్తాం. మా విధమైనటువంటి ఏ విధమైన అభిప్రాయాల భేదాలు లేవు అని తెలియజేస్తూ మరి మా సీనియర్ నడ్డు మాజీ మంత్రివర్యులు కృష్ణరాజు గారిని ముందుగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కానీ నాకు కావలసింది ఆపకూడదు కాదు, అసలు సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్థాపించింది మేము 5-6 కలిసి చేసాం. అప్పుడు అందులో మురళీమోహను, ఇప్పుడున్న సారథి, చనిపోయిన ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఇంకా వారు వీళ్ళవారు మనం ఎంతో కష్టపడి ఆ రోజు ఎంతో వ్యతిరేకత వచ్చినా సరే అసోసియేషన్ అంటూ లేకపోతే చాణక్య నీతి, ఒక పుల్ల అయితే ఈజీగా విరగలుగుతాం, గంపెడు కట్టెడు పుల్లలైతే గుప్పెడు పుల్లలైతే తెరవడం కష్టం అవుతుంది. అలాగనే అసోసియేషన్ పెట్టి ఆర్టిస్టులు అందరూ ఒక త్రాటి మీద ఉంటే ఎనీ అసోసియేషన్, అలాగా ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది పెట్టి మనందరం కలిసి ఉంటే మనం ఏదన్నా సాధించుకోవడానికి కానీ ఎవరైనా మన మీదకి వచ్చినప్పుడు డిఫెండ్ చేసుకోవడానికి కానీ వీలుగా ఉంటుంది అని పట్టుదలతో చాలా కష్టపడి నాగభూషణ్ గారు, గుమ్మడి గారు, అంత టెక్నీషియన్స్కి, నిర్మాతకి, నటీనటులందరికీ అభినందనలు. అలాగే ఈ వేదిక ఇప్పుడు ఒక ప్రస్తుతం ఎలక్షన్స్ కోసం పెట్టారు కనుక ఆల్రెడీ వైస్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిన అంచు లక్ష్మి శివకృష్ణకి అభినందనలు. ఇప్పుడు జయసుధ గారు అనగానే ఇండస్ట్రీ ఎవరండి, మీడియా ఎవరండి అందరు కలిసి ఆవిడకు సర్టిఫికేట్ ఇచ్చారు సహజ నటి అని. అది ఆ సర్టిఫికేట్ని ఏదో అందంగా అద్దాలు కట్టి ఫ్రేమ్లో ఇంట్లో పెట్టుకోకుండా మనకి తెర మీద చూపించేసింది కనుక ఆవిడ నిజంగా సహజ నటి. ఆవిడ ఎంత సహజ నటి అంటే ఆవిడ చెల్లి అయితే చెల్లిలా కనపడుతుంది, అక్క అయితే అక్క, వదిన అయితే వదిన, భార్య అయితే భార్య, తల్లి అయితే తల్లి, ప్రియురాలు అయితే ప్రియురాలు. ఇప్పుడు మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూర్చుంటే కుర్చీలో మా ప్రెసిడెంట్గా ఉంటుంది. అంటే అంత చక్కగా ఆ కుర్చీలో సరిపోతుంది. అంతే కదా, ఆ కుర్చీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తుంది, నెక్స్ట్ 2 years కూడా నువ్వే ఉండమ్మా, చాలా బాగుంది, నువ్వు కూర్చుంటే చాలా హ్యాపీగా ఉంది నాకని అని అంటుంది. ఎందుకంటే అంత సహజంగా ఆవిడ రూలింగ్ కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నడపడానికి ఓర్పు అవసరం, సహనం అవసరం, క్రమశిక్షణ అవసరం, హుందాతనం అవసరం. ఇవన్నీ కూడా గత 10-20 ఏళ్లుగా ప్రతి అధ్యక్షులు కూడా సంపూర్ణంగా వీటినన్నింటినీ నిర్వర్తిస్తూ మా నడపడం వల్లే ఈ రోజున ఒక గర్వకారణం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలో కానీ. డైరెక్ట్ పాయింట్కి వస్తున్నాను. 2 పాయింట్లు, 2 ఇష్యూస్ వచ్చినాయి. ఒకటి, అధ్యక్షులకు కానీ టీముకు కానీ యంగ్ అండ్ డైనమిక్గా ఉండాలన్నారు. నేను గ్యారంటీ చెప్తున్నా, మా అధ్యక్షులు అందరూ ప్యానెల్లో అధ్యక్షుల కంటే 2 years డేట్ ఆఫ్ బర్త్ తక్కువ. మీరు రికార్డు ఎత్తుక్కోండి, ఛాలెంజ్. విగ్గులు పెట్టుకోవడం లేదు. ఇంకా 2, మా నడపడానికి డైనమిజంతో పాటు హుందాతనం అవసరం, క్రమశిక్షణ అవసరం, సహనం అవసరం. మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో, ఫోర్గ్రౌండ్లో ఎక్కడ తీసుకున్నా
ఉందా లేదా ఇక్కడ మాకు మీరు నిర్ణయించండి. రెండోది క్యారెక్టర్ అవసరం అన్నారు. జయసుధ గారు చేసిన క్యారెక్టర్స్ కానీ ఆమె క్యారెక్టర్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఆమె అజాత శత్రు. అసలు శత్రువు లేనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉంటే జయసుధ గారని చెప్పచ్చు. ఆమె ఈ రోజున ఒక బలమైన కమిటీతో వస్తుంది. పోనీ ఆ క్యారెక్టర్స్ మాకెవరన్నా లేకపోతే మీరు చెప్పండి, మీ క్యారెక్టర్స్ ఏవో మీరు చూసుకోండి, మేమేం కాదంట్లా. లాస్ట్ పాయింట్, మాకు బ్యాక్గ్రౌండ్ ఉంది, ఫోర్గ్రౌండ్ ఉంది, కానీ పొలిటికల్ గ్రౌండ్లోకి మా కాంపౌండ్ తీసుకెళ్ళి పెట్టదలుచుకోలేదు మేము. మాలో నుంచి గెలిచి పాలిటిక్స్కి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ పొలిటీషియన్స్ని ఎప్పుడు మాలోకి తీసుకురాలేదు, ఎప్పుడు తీసుకురాము కూడా. లాస్ట్ పాయింట్, ఈ 2 సంవత్సరాలు మురళీమోహన్ గారు మాకు పోటీ ఎంత అద్భుతంగా నడిపారో దాంట్లో 50% మేము నడిపితే మేము సక్సెస్ ఖచ్చితంగా నడుపుతాం. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సర్వీస్ ఓరియంటెడ్. ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తాం. ఇందాక గురుగారు అన్నట్టు ఈ ప్యానల్ చూస్తే ముందు వరుసలో కానీ ఫోర్గ్రౌండ్లో కానీ బ్యాక్గ్రౌండ్లో కానీ డెఫినెట్గా ఇదే మీటింగు గెలిచిన తర్వాత సేమ్ ఇలాగే ఇక్కడే జరుపుకుంటామన్న అంత ఆశ. డెఫినెట్గా అదే జరుగుతుంది. ఎవరికి కూడా ఎటువంటి అపోహలు లేవు. నో పాలిటిక్స్, అంత ఆరోగ్యకరంగా జరుగుతుంది. మేమంతా గట్టిగా కృషి చేసి డెఫినెట్గా మాని ముందుకు తీసిపోయే పదంలో అంకుల్ మురళీమోహన్ గారి ఆశయాలన్నీ మేము డెఫినెట్గా అన్నయ్య అనాలి. మోహన్ బాబు గారు అదే అంటారు, అరే అన్నయ్య అనరా అంటారు. మా నాన్నగారు మురళీమోహన్ గారు మోహన్ బాబు గారు అందరూ కొలీగ్స్. అంత మీరు ఒప్పారా? సరే మీరు తమ్ముడు అనండి అయితే. నాన్నగారు అంటుంటారు, మమ్మీ అంటుంటుంది, నేను అంకుల్ ఎలా నవ్వుతారంటే నేను చిన్నప్పుడు నవ్వించి చూపించేదానంట మాటలు రాకముందే. సో అప్పటి నుంచి తెలుసు అంకుల్ మాకు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను లాస్ట్ 2 yearsగా ఈసీ మెంబర్గా ఉన్నాను మా అసోసియేషన్లో. అంకుల్ పడ్డ కష్టం, కృషి నేను దగ్గరుండి నా కళ్ళారా చూశాను. చాలా సందర్భాల్లో అంకుల్ని నేను తిట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకు అంకుల్ ఇంత టెన్షన్ మీకు? ఇట్స్ అ థ్యాంక్లెస్ జాబ్ అండి. ₹1 వచ్చేది కాదు మాకు మా అసోసియేషన్ నుంచి. మేము అంకుల్ కున్న హార్ట్ తోటి ఆయన నిజంగా మన ఆర్టిస్ట్కి మంచి చెయ్యాలని ఎంతమందికి అంకుల్ గారి పేర్లు చెప్తే మీరు సర్ప్రైజ్ గారు షాక్ అవుతారు ఎంతమందికి హెల్ప్ చేసామో మా అసోసియేషన్ తరఫు నుంచి. సో ఆయన ఇంత పెద్ద బాధ్యత మా చేతుల్లో అప్పగిస్తున్నందుకు ఆయనకి మా దగ్గర ఉన్న మా మీద ఉన్న కాన్ఫిడెన్స్కి థ్యాంక్ యూ. మీరు చేసిన వర్క్కి థ్యాంక్ యూ అంకుల్. సో వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఇస్ ఈ ప్యానల్ విన్ అవుతుందా కాదా అనేది ఇట్స్ నాట్ ఈవెన్ అ క్వశ్చన్. చాలామంది మేము ఎందుకు రావడం, మీ ప్యానలే కదా విన్ అవుతుంది అని నేను ఒక 100 మందితో మాట్లాడుంటాను. 100 మంది అదే మాట చెప్పారు, మీరే విన్ అవుతారండి. మేము విన్ అవుతాం అని మాకు తెలుసు, మీరు వచ్చి ఓట్ వేయండి అని అడిగాను నేను. బికాజ్ మేము విన్ అవుతామని మీరు ఓట్ వేయడానికి రాకపోతే అది ప్రాబ్లం అవుద్ది. ప్లీజ్ మాకు మెజారిటీ కావాలి, ఇప్పుడు ఓటు గురించి కాదు, మీరందరూ వచ్చి ఓట్ వేయండి అని. ఫస్ట్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక ఉమెన్ ప్రెసిడెంట్గా నిలబడుతుంది అంటే చాలా గర్వంగా ఉంది. అది జయసుధ లాంటి ఆంటీ నిలబడుతుంది అంటే బికాజ్ నాట్ జస్ట్ యాజ్ అన్ వెంకటేశ్వరరావు అంకుల్ చెప్పినట్టు నాట్ జస్ట్ ఒక సహజ నటియేగా కాదు, ఒక ఫ్రెండ్గా, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్గా నాకు తెలుసు. సో ఐ కెన్ టాక్ టు హర్, ఐ కెన్ టాక్ అబౌట్ హర్ ఒక వ్యక్తిగా కూడా, నాట్ జస్ట్ ద రోల్ షీస్. పెన్షన్ ఇచ్చినా, హెల్త్ కార్డ్స్ ఇచ్చినా, ఏమి ఇచ్చినా మనకున్నటువంటి లిమిటెడ్ పరిధిలో ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తున్నాం. ఇప్పుడు ఇందాక ఒక స్టేట్మెంట్ విన్నా, వాడు ఇచ్చింది ఇమీడియట్గా 50 మందికి మేము హెల్త్ ఇన్సూరెన్స్ కడతాము అని చెప్పి ఒక మాట అన్నారు వాళ్ళు పబ్లిసిటీలో. నేను ఒక్కటే మాట అడుగుతాను, ఏ 50 మందికి ఇస్తున్నారు మీరు? దాదాపు 750 మంది మెంబర్లో ఏ 50 మందిని మీరు సెలెక్ట్ చేసుకున్నారు? వాళ్ళకి ఏ డబ్బుల నుంచి తీసిస్తారు? మా అసోసియేషన్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్న డబ్బు తీసి కడతారా, లేకపోతే మీ సొంత జేబుల్లో తీసుకొచ్చి ఖర్చు పెట్టిస్తారా అని అడుగుతున్నాను. అదే వెరీ గుడ్. అది కనుక ఇస్తే చాలా సంతోషం, తప్పనిసరిగా మేము కూడా అభినందిస్తాం. ఎందుకంటే ఇవాళ రోజున మనకున్న ఫిక్స్డ్ డిపాజిట్ మీద వచ్చే ఇంట్రెస్ట్ తోటి అసోసియేషన్ నడిపిస్తున్నాం. ఆ డబ్బు ఖర్చు పెట్టేస్తే ప్రతి నెల కూడా దేహి అని అడగాల్సిన పరిస్థితి, ఆ పరిస్థితి రాకూడదు అసోసియేషన్కి. అందుకని
ఎంతవరకు మ్యాక్సిమం చేయాలో అంతవరకు చేస్తున్నాం. అసోసియేషన్ ఎంత గౌరవంగా నడపాలో అంత గౌరవంగా నడుపుతున్నాం. అది అది ఇవాళ ఏదో అది చేస్తాం ఇది చేస్తాం మేము చెప్పం. ఎంతవరకు చేయడానికి అవకాశం ఉందో, ఎంత అవసరం ఉంటే అంతా చేయడానికి చేస్తాం తప్ప మేము అది చేస్తాం ఇది చేస్తాం ఒకటే ఇండియా అని మాత్రం మేము అడగం. అది మేము నీతిగా నిజాయితీగా ఎంత సేవ చేయాలో అంత సేవ చేస్తాం తప్ప మేము ఏమి కబుర్లు చెప్పం. ఇక జయసుధ గారి గురించి ఒక్క మాట అందరికీ చెప్పాలి. అందరు హీరోల పక్కన కూడా ఆవిడ అద్భుతంగా నటించారు. అందరూ కూడా మా హీరోయిన్ అని మేమందరం గర్వంగా చెప్పుకుంటాం. అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక రోజున ఒక సభలో ఒక మాట అన్నారు, నేను ఎంతోమంది హీరోయిన్ల దగ్గర యాక్ట్ చేశాను, జయసుధ్ దగ్గర యాక్ట్ చేసేటప్పుడు మాత్రం నేను చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నటిస్తాను. ఆవిడ క్లోజ్ షాట్లో ఏం ఎక్స్ప్రెషన్ ఇస్తుందో చూసి దానికి కౌంటర్గా నేను ఇస్తూ ఉంటాను. ఎందుకంటే ఆవిడ ఫేస్లో అంత అద్భుతమైన రియాక్షన్స్ తోటి ఇస్తూ ఉంటుంది. నేను చాలా జాగ్రత్తగా భయపడుతూ నటిస్తాను ఆవిడ దగ్గర అని చెప్పి ఒక అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక వేదిక మీద, పబ్లిక్ వేదిక మీద అన్నారంటే ఆ నటి యొక్క గొప్పతనం ఏమిటో, ఆ సహజ నటత్వంలో ఉన్న గొప్పతనం ఏమిటో మీకు తెలుసు. అలాంటి మహానటి ఇవాళ మరి పోటీ చేస్తున్నారు. ముందు బ్యాలెన్స్ ఉండటం అనేది లెక్క కాదు. ఎప్పుడు ఎవరికి అత్యవసరం అనుకుంటే వాళ్ళకి సెలెక్ట్ చేసేస్తాం. ఇవాళ అందరికీ ఇవ్వడానికి ఇచ్చేంత లేదు. ఎవరు నిజంగా నీడ్లో ఉన్నారు, ఎవరికి అవసరం, ఎవరికి గడవటం లేదు అనే చూసిస్తాను తప్ప ఇవాళ అందరిని పిలిచి పంచిపెట్టి అందరికీ 750 మందికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరు నిజంగా తిండికి లేకుండా ఇబ్బంది పడుతున్నారు, ఎవరు ఆరోగ్యం బాగోక ఇబ్బందులు పడుతున్నారు, అలాంటి వాళ్ళకి ఇస్తాం తప్ప ఎంపిక చేసి తర్వాత కమిటీ సెలెక్ట్ చేస్తుంది. తర్వాత కొంతమందికి ఒక్కొక్కసారి ఏదో ఒక సందర్భంగా ఎవరో ఒకరి చేత 50,000 లక్ష రూపాయలు ఇప్పించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళకి డిస్కంటిన్యూ చేశాం. నేను మా ప్రెసిడెంట్గా పోటీ చేయడానికి సడన్గా నేను పోటీలోకి రాలేదు. అంటే మురళీమోహన్ గారు మా అసోసియేషన్ ఇవన్నీ చెప్పారు, మళ్ళీ మనం అవన్నీ రిపీట్ చేయకుండా సీనియారిటీ అంటే ఇవన్నీ మనం చెప్పుకోకూడదు, కానీ వాళ్ళ అపోజిషన్ వాళ్ళు కొన్ని చెప్పారు కాబట్టి మనం చెప్పాల్సి వస్తున్నది. సీనియారిటీలో నేను అందరికంటే సీనియరు మురళీమోహన్ గారు, వారికంటే అందరికంటే ముందు నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. అట్లా చూసుకుంటే మా ఇప్పుడు ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్న రాజేంద్ర ప్రసాద్ గారి కన్నా, మన ఇంతకుముందు ప్రెసిడెంట్గా ఉన్న మురళీమోహన్ గారి కన్నా వయసులో చిన్నదాన్ని నేను. అయినప్పటికీ కూడా నేను గొప్పదాన్ని, నేను ఇది చేశాను అది చేశాను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జనరల్గా చాలామంది చెప్పారు, ఎందుకంటే మన కాంట్రవర్సీ మాట్లాడుకోకూడదు, మన మాని ఒక సక్సెస్ఫుల్గా ఇంకా మురళీమోహన్ గారు దాన్ని ఎంతో ఈ స్థాయికి తీసుకురావడం అంత ఈజీ కాదండి. ఎందుకంటే ఏదన్నా చిన్న పొరపాట్లు ఉంటే వేలెత్తి చూపించడం చాలా ఇది, కానీ ఒక టీమ్గా ఒక ఆయన దానికి ఎంత కష్టపడ్డారో నేను కూడా చూస్తున్నాను. సో ఈ మా అసోసియేషన్కి ఇప్పుడు ఒక ఫస్ట్ టైం ఒక మహిళ ప్రెసిడెంట్గా నిలబడుతున్నదంటే దానికి అందరూ సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇది మేల్ డామినేటెడ్ ఫిలిం ఇండస్ట్రీ, మహిళలకి ఇక్కడ చోటు లేదు అన్నప్పుడు 43 సంవత్సరాలుగా నేను నటించి అందరికంటే అంటే నేను గొప్పగా నాకు ఇవన్నీ చెప్పుకోవడం అస్సలు ఇష్టం లేదు. నాకు ఇంత అవార్డు వచ్చింది, మేబీ మీరు RTI అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ దాన్ని బట్టి మీరు తెలుసుకుంటే నంది అవార్డులు కానీ, ఫిలింఫేర్ అవార్డులు కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కానీ, అంబేద్కర్ ఇది డాక్టరేట్ కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కానీ, అవన్నీ నేను చెప్పాల్సిన అవసరం, మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. ఇన్ని అవార్డులు ఇన్ని ఇవి తీసుకుని ఒక ఈ మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో 43 ఏళ్ళుగా ఇంకా కూడా నేను హీరోయిన్గా ఉన్నప్పుడు ఎంత గౌరవం, అంటే హీరోయిన్ ఉన్నప్పుడు కొంచెం ఒకలాగా ఎక్కువ గౌరవం, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్కి వచ్చేసరికి ఇంక తగ్గిపోతుంది ఇండస్ట్రీలో మార్పు వాళ్ళు దీని ప్రకారం కొంచెం, కానీ దాన్ని కూడా నిలబెట్టుకుని ఎక్కడ కూడా జారిపోకుండా నా స్థానాన్ని నేను చాలా చాలా హుందాగా పోరాడుతూనే నిలబెట్టుకున్నాను. ఈ మహిళకి ఎప్పుడు పోరాటమే. ఈ ఇండస్ట్రీ అయినా కూడా వాళ్ళు ఎంత గౌరవించినా ఆ గౌరవాన్ని ఒక మహిళ సంపాదించుకోవాలన్న దానికి కూడా పోరాడాలి. సో అలాంటి పోరాటంతో ఇంతవరకు నేను సాధించుకుంటూ వచ్చాను. ఈరోజు ఇండస్ట్రీలో ఈ మురళీమోహన్ గారు నన్ను ప్రెసిడెంట్గా నిలబడమన్నప్పుడు నేను అన్నాను, ఎందుకు సార్ నేను ఇనానిమస్ అయితే నేను నిలబడతాను,
ఓడిపోవడం అన్నది ఎందుకు వచ్చింది? ఎందుకంటే నేను అంత సాధించిన తర్వాత నేను ఇవన్నీ నాకు తెలుసు సినిమా పాలిటిక్స్లో కూడా కొంత పాలిటిక్స్ ఉంది కాబట్టి వద్దులేండి అన్నాను. కానీ కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత, కొన్ని మాటలు వినిన తర్వాత నేను మహిళగా నేనెందుకు ఏమైనా అవని గెలుపు ఓటమి అన్నది తర్వాత రాజకీయాల్లో ఉన్నప్పుడు నేను నేర్చుకున్న ఒక్క మంచి ఇది ఏంటంటే ఓటమిని ధైర్యంగా ఎదిరించే శక్తి నాకు వచ్చింది. కాబట్టి నేను గెలుస్తా, అయినప్పుడు కూడా ఒకవేళ ఏదన్నా జరిగితే ఆ ఓటమిని నేను తట్టుకోగలనా అన్నది కొంచెంసేపు ఆలోచించాను. మహిళ అన్నది ముఖ్యం కాబట్టి మహిళగా నేను కూడా నించోపోతే రాబోయే తరాల్లో ఈ సినిమా ఇండస్ట్రీలో ఏ మహిళ పోరాడడానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి ఆ పోరాటం ఇప్పుడు స్టార్ట్ అయింది. అందుకని మా మహిళలకి అవకాశం ఇవ్వాలి, ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని ఎన్నుకోవాలి. మా అసోసియేషన్లో ఇంతకుముందు చాలా ఈ పెన్షన్ల గురించో వాటి గురించో అన్ని మురళీమోహన్ గారు చెప్పారు. ఇక మీదట కూడా ఇంకా మనం చేయవలసింది చాలా ఉంది. అండ్ ఎక్స్పీరియన్స్ అన్నారా, చాలామంది అనుకున్నారు ఓ జయసు గారు వస్తారా, ఒక మహిళ మన అని కూడా కొంతమందికి అనుమానాలు ఉండొచ్చు. కానీ ఒక రాజకీయ నాయకురాలు అయిన తర్వాత ఇవన్నీ నాకు పెద్ద ఈరోజు కుర్చీలో కూర్చోవడం అన్నది నాకు ఆల్రెడీ ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి అది ఇబ్బంది లేదు. యాజ్ మా సినిమా నటిగా కాకుండానే రేపు నేను ప్రెసిడెంట్గా ఎన్నుకున్న తర్వాత నాట్ ఓన్లీ అ ప్రెసిడెంట్, యాజ్ ఫార్మర్ ఎమ్మెల్యేగా నాకు అన్ని చోట్ల యాక్సెస్ ఉంది. ఆ యాక్సెస్ని నాకున్న నా పొలిటికల్ దీంట్లో మా అసోసియేషన్కి ఎంతవరకు నేను ఆ హెల్ప్ని నేను అది ఉపయోగించుకొని దాన్ని ఇంకా మరింత అంటే మేము చాలా మాట్లాడుకున్నాం. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మాకు ఇంకా మనకు ల్యాండ్ మా అసోసియేషన్ ఇంకో చోటకి షిఫ్ట్ అవ్వాలి. ముఖ్యంగా పేద కళాకారులు వాళ్ళకి కమ్యూనిటీ సెంటర్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం పెన్షను, హెల్త్ ఇవన్నీ ఒక పక్కన వాళ్ళు పెళ్ళిళ్ళు చేయడానికి కూడా వాళ్ళ పిల్లలకి ఎంత ఇబ్బంది పడుతున్నారు. అలాగే లాస్ట్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రాజకీయ నాయకులు ఇందులో ఇంటర్ఫియర్ అవ్వడం అన్నది కరెక్ట్ కాదు. అయితే మీరు వెంటనే అడుగుతారు నేమ్ దెమ్ అని. మేము ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దట్ ఇది, ఎందుకంటే ఆ డీటెయిల్స్ వెళ్ళదలుచుకోలేదు. అక్కడ పొరపాటు జరిగింది ఒకటి. ఎందుకంటే మనం కాంట్రవర్సీ వద్దు. నేను ఇవాళ నేను మీ ముందు ప్రెసిడెంట్గా వచ్చానంటే ఊరికే సడన్గా వచ్చేలేదు. నేను ముందు అందరితో మాట్లాడాను, నాకు మీరు సపోర్ట్ చేస్తారా అని. నా ముందు నా వెనక చాలామంది అంటే ఫిలిం ఇండస్ట్రీ పెద్దలు అందరూ వాళ్ళందరి దీవెనలతోనే ఈరోజు నేను రావడం జరిగింది. అందుకే ఇంత లేట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నేను పెట్టడం జరిగింది. అందరి దగ్గర హామీలు తీసుకున్న తర్వాతే ఇందులో దయచేసి పాలిటిక్స్ తీసుకొచ్చి, ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడన్నా మహిళకి సపోర్ట్ చేయండి, మహిళలను ముందుకు తీసుకెళ్ళాలి, కానీ ఓ మహిళను ఓడగొట్టండి అని చెప్పడం అన్నది కరెక్ట్ కాదు. కానీ ఆ మాట కూడా రావడానికి కారణం ఏమిటంటే మీరు వెళ్ళి వాళ్ళని అడగడం వల్లనే వాళ్ళు చెప్పడం వచ్చింది. అదే ఎందుకు డైరెక్ట్గా భయం ఎందుకు? మహిళ అంటాం, మహిళా శక్తి మేము ఇప్పుడు కూడా భయపడుతూ ఉంటే ఎట్లా? నేను ఒకటే చెప్తున్నాను రాజేంద్ర ప్రసాద్ గారు, మీరు ముందు నుంచే మా అందరితో మాట్లాడి మొత్తం మన ఇండస్ట్రీలో హీరోలు అందరూ ఉన్నారు. పెద్దలు కృష్ణరాజు గారు ఉన్నారు, మన కృష్ణ గారు ఉన్నారు, మన నాగార్జున గారు ఉన్నారు, బాలకృష్ణ గారు ఉన్నారు, వెంకటేష్ ఉన్నారు, మహేష్ బాబు, ఇంకా ఎంతమందో ఉన్నారు. అందరినీ కలిసి మాట్లాడి నా దగ్గర వచ్చి మాట్లాడుంటే వేరే విషయం. కానీ ఎవరిని అడగకుండా డైరెక్ట్గా వెళ్ళి మీరు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి ఆమెని దిగిపోమని చెప్పండి అని చెప్పడం ఈ సినిమా సాంప్రదాయంలో, ఈ సినిమా ఇండస్ట్రీ సాంప్రదాయంలో అది ఎప్పుడూ లేదు. కాబట్టి చాలా హర్ట్ అయ్యాను నేను. అది హర్ట్ అయిన దానివల్లే నేను ఇంకా చేయాలి, నేను సాధిస్తా, నన్ను ఎందుకు ఎవరు ఆపుతారో చూస్తాం అలానే. కానీ ఇప్పుడు బిహైండ్ ఎవ్రీ మెన్ దెర్ ఇస్ అ సక్సెస్ఫుల్ ఉమెన్, బట్ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ ఉమెన్ ఆల్సో మెన్ ఉండాలి. ఈరోజు నాకు ఇండస్ట్రీ తరఫున చాలామంది మెన్ సపోర్ట్గా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఒక మహిళ ఓడిపోయిందంటే ప్రజల్లో ఎప్పటికీ ఇండస్ట్రీ మీద మర్యాద ఉండదు. అది ఓడిపోయే వ్యక్తి ఎవరు
ఓడిపోయే వ్యక్తి ఎవరు, నేను చేసిన క్యారెక్టర్లు కానీ, నా ప్రెసెన్స్ అంటే పబ్లిక్ ప్రెసెన్స్ కానీ, పబ్లిక్లో ఎన్నిసార్లు నేను ఎలాంటి పనులు చేశానని రికార్డు తీసుకోండి, మీరు ఫోటోలు చూడండి, వెళ్ళండి. నేను ఏ సర్వీస్ చేయలేదు. సర్వీస్ ఇస్ ఇంపార్టెంట్. సర్వీస్ నాకు కూడా తెలుసు. ఆ సర్వీస్ చూస్తే నన్ను రాజకీయాల్లో పిలిచారు. సినిమాలో యాక్టింగ్ చేసింది కదా, అది సెకండ్ థింగ్ వచ్చింది. సో ఆ సర్వీస్ అంతా కూడా డెఫినెట్గా నేను మా అసోసియేషన్కి నా ఈ 2 years హార్డ్గా నేను తప్పకుండా కష్టపడి పనిచేస్తాను, నా మాటను నిలబెట్టుకుంటాను. అండ్ ఎందుకంటే ఇట్స్ ఛాలెంజ్, ఎందుకంటే చాలామంది చేస్తారు, చూద్దామండి మీ మొగాళ్ళు గెలిపిస్తారా మిమ్మల్ని అన్నారు. నేను ఛాలెంజ్గా తీసుకున్నాను. తప్పకుండా నాకు అందరూ ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేస్తారు, మహిళల్ని గెలిపిస్తారు అన్న నమ్మకం ఉంది. అండ్ అఫ్కోర్స్ మీడియా వారు కూడా నాకు చాలా సపోర్ట్గా ఉన్నారు. నేను అందరితో ఎప్పుడు బాగున్నాను. అండ్ వై నాట్ అ ఉమెన్ ప్రెసిడెంట్, అండ్ షీ విల్ బీ మా ఉమెన్ ప్రెసిడెంట్. ఎప్పుడు అన్నలు, తమ్ముళ్ళు, నాన్నలు వీళ్ళే కాదు మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా. మా ప్రెసిడెంట్ అవ్వదా? లేదు, డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వరు. ఒకటి ముఖ్యంగా ఏంటంటే డీటెయిల్ వద్దు, ఎందుకంటే చాలా సున్నితమైన విషయం ఇది. డు నాట్ నో, నాకు డైరెక్ట్గా లేదు. బట్ ఈ విషయాన్ని ఇంతతో ఆపేద్దాం, ఎందుకంటే రాజకీయవేత్తలు మేము కూడా ఉన్నాం. ఎందుకంటే ఈయన ప్రెసెంట్ ఎంపీ, నేను ఫార్మర్ ఎమ్మెల్యే అండ్ దెన్ ఫార్మర్ ఎంపీ అందరూ ఉన్నారు, మినిస్టర్ ఆఫ్ యూనియన్ మినిస్టర్ ఉన్నారు. కాబట్టి దానికి ఇది ఎందుకంటే నా కోపంతో వాళ్ళ మీద కాదు, రాజకీయ నాయకుల మీద కాదు, మమ్మల్ని వదిలేసి మాతో ఉండి మన ఇండస్ట్రీలో ఉన్న మన హీరోలు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర అడిగడం ఎందుకు? ఒక అమ్మాయిని ఇది ఏంట, మాకు హీరోలు లేరా ఇక్కడ ఏమి? సో కాబట్టి అది జరిగిపోయింది. సో లెట్ us see. వాళ్ళ పేర్లు కూడా వద్దులేండి, డైరెక్ట్ వాళ్ళు ఎవరితోనూ మాట్లాడి అయిపోయింది, ఫినిష్. నేను అంతకంటే పెద్ద హామీలు ఇచ్చేసా, మీరు మళ్ళీ అక్కడి నుంచి వస్తుంది. నేను చెప్పాను కదా, ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే 1 acre ల్యాండ్ నేను ఉండాలి, కమ్యూనిటీ సెంటర్ ఉండాలి. తెలంగాణ ఆంధ్ర అన్నది అట్ట వెళ్తే చాలా జరిగిపోతాయి. కాబట్టి అది కళాకారులకి భాష లేదు, రంగు లేదు, కులం లేదు, మతం లేదు, రీజన్ అసలే లేదు ఏమి. సో ప్రతిదానికి ఒక ఇది ఉంటుంది. ఇప్పుడు ప్రతిదీ కాంట్రవర్సీ చేయకుండా ఉన్నది మనం సాఫీగా చేసుకుంటూ ఉన్న పేద కళాకారుల్ని మనం ఎలా రక్షించుకోవాలి, వాళ్ళకి ఎలాగ ఒక డిగ్నిటీతో వాళ్ళకు ఒక జీవితాన్ని మనం ప్రసాదించాలి, అది చూడాలి. మాని సక్సెస్ఫుల్గా అంటే దీని మా అసోసియేషన్ ఒక మిగతా అసోసియేషన్స్కి రోల్ మోడల్ కావాలి. దాని గురించి మనం ఆలోచిద్దాం, దానికోసం హార్డ్గా వర్క్ చేద్దాం అంతే. ఇన్సూరెన్స్ ఇష్యూని గెలుపు ఇష్యూగా పెట్టుకొని ప్రయత్నించడానికి బోగస్ ప్రమాణాలు చేస్తున్నారు ఒకటి. రెండోది, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 50 పేర్లు, వాళ్ళకి కావాల్సిన పేర్లు ఆల్రెడీ రాసుకున్నారు వాళ్ళు. ఈ రాసుకోవడం వల్ల వీళ్ళ 50 మందికి వస్తుందో లేదో కానీ 652 మంది మోసపోతున్నారు. కాబట్టి 652 మంది దీని గురించి ఆలోచించాలి. ఈ 50 మంది ఎవరైనా లిస్ట్ కూడా బయటికి రావాలి. బిల్డింగ్ కట్టిస్తారంట, అది కట్టిస్తారా అంటాని. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్కి ఎవరైతే ఒక సపోర్టింగ్గా ఒక ఆయన చేస్తున్నారో, ఆయన ప్రెస్ మీట్ పెట్టారో, ఆయన ఆల్రెడీ మాకు ప్రెసిడెంట్గా చేశారండి. చేసినప్పుడు మేము దిగిపోయి ఆయనకి హ్యాండ్ వర్క్ చేస్తున్న కోట్లలో ఆయన కూర్చొని ఒక ఇల్లు కొన్నారు, అది 75 లక్షలు. ఇప్పుడు దాని విలువ 15 లక్షలు. ఒక్క ప్రోగ్రాం కూడా చేయలేదు, కనీసం ఏదైనా చేసి ఫండ్ కూడా అరేంజ్ చేయలేదు. ఉన్న డబ్బులు ఖర్చు పెట్టి చక్కగా కొని వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు ఏ విధంగా మీరు అడుగుతున్నారు మళ్ళీ బిల్డింగ్ కొంటాను, మళ్ళీ ఇది చేస్తాను అని? మీరు ఉన్నప్పుడు ఏం చేశారు ఒక్కసారి ఆలోచించండి, ఆ తర్వాత మాట్లాడండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. జయసుధ గారు ప్రెసిడెంట్గా ఉండడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది, అలా రావాలని కోరుకుంటున్నాం. తర్వాత
ఆరోగ్యకరమైన వాతావరణంతో, ఆరోగ్యకరమైన ఆలోచనలతో అందరికీ మంచి జరిగే విషయాలు ఇక్కడ నెలకొనాలని మేమంతా ఒక కమిటీగా ఉండి వాస్తవానికి ముందు కోరుకున్నట్టుగా యూత్ అండ్ యంగర్ ఇందులో మమ్మల్ని చూస్తే తెలుస్తుంది, మేమందరం యూత్ కాదు, యంగ్ కాదు, యంగ్ ఉన్నది ఇక్కడ లక్ష్మి మాత్రమే.